సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమలు చేయబోతున్నట్టు కేంద్రం గెజిట్ రిలీజ్ చేసింది. ఈ చట్టం అమలుతో భారత్లో తలదాచుకున్న శరణార్థులకు శాశ్వతంగా ఇక్కడే నివాసం ఉండే అవకాశం కలుగుతుంది. నిజానికి 2019 డిసెంబర్లోనే సిఏఏ ఆమోదం పొందింది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం కూడా తెలిపారు. 4 ఏళ్ల క్రితం సిఏఏ చట్టంగా మారినా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలను రూపొందించలేదు. దాంతో చట్టం అమల్లోకి రాలేదు. అయితే సిఏఏకు సంబంధించి విధి విధానాలను తయారు చేయడంతో పాటు వెబ్ పోర్టల్ను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. లోక్సభ ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ రిలీజ్ చేసింది. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన ముస్లిమేతరుల దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేకపోయినా వాళ్లకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019ని తీసుకొచ్చింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు సిఏఏ వర్తిస్తుంది. ఈ వర్గాల వారు 3 దేశాల్లో మైనారిటీలుగా చిత్రహింసలు అనుభవిస్తున్నారని, అందుకే భారత్లో వారికి పౌరసత్వం ఇస్తామని బీజేపీ చెబుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పౌరసత్వం ఇస్తామని చెప్పి మోసం చేసిందంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ విభజన జరిగినప్పుడు పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చి ఎందుకు వెనక్కి తగ్గిందని ఈ మధ్య ప్రశ్నించారు. సిఏఏ పేరు చెప్పి ముస్లింలను భయపెడుతున్నారు. దేశంలో ఉండే ముస్లింల పౌరసత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు అమిత్ షా. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో చిత్రహింసలు భరించలేక మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు.